ప్రస్తుతం బంగ్లాదేశ్ దగ్గర జరుగుతున్నది కాదు, బెంగాల్లో జరుగుతున్న బంగ్లాదేశీల అరాచకాల వెనకాలన ఒక పెద్ద కుట్ర ఉంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిపి ఆడుతున్నటువంటి కుట్ర. ఈ అంశానికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మన దేశాన్ని ముక్కలు చేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర. ఎంతటి బలవంతుడికైనా ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను శత్రువు గుర్తిస్తే పెను ప్రమాదం పొంచి ఉన్నట్టే. తన బలహీనతను శత్రువు గుర్తించాడని తెలిసి కూడా సర్దిద్దుకోబోతే స్వయంకృతాపరాధమే. ఈ సూత్రం దేశ రక్షణ వ్యవహారాలకు మరింత ఎక్కువగా వర్తిస్తుంది. అందుకు భారతదేశం కూడా మినహాయింపు కాదు. మరి వ్యూహాత్మకంగా భారత్ బలహీనత ఏంటి? చికెన్ నెక్ ప్రాంతం, తెలుగులో చెప్పాలంటే కోడిమెడ ప్రాంతం. 7 సిస్టర్స్గా పిలిచే 7 రాష్ట్రాలను మిగిలిన భారతదేశంతో అనుసంధానించే ఏకైక ఇరుకైన మార్గమే ఈ చికెన్ నెక్. కేవలం 22 కిలోమీటర్ల మాత్రం వెడల్పుతో 60 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని సిలిగుడి కారిడార్ అంటారు. భారత్తో ఏ రంగంలో దరిదాపులకు కూడా రాలేని బలహీన దేశమైన బంగ్లాదేశ్ కూడా చికెన్ నెక్ ప్రాంతం గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం తాజా పరిణామం. మరి ఈ బలహీనతను అధిగమించాలంటే రక్షణ నిపుణులు చెబుతున్న ఏకైక పరిష్కార మార్గం కోడిమెడ ప్రాంతాన్ని సువిశాల కారిడార్గా చేయాలి. అందుకోసం బంగ్లాదేశ్ ఉత్తర భాగాన ఉన్నటువంటి రంగ్పూర్ జిల్లాను భారత్ తనలో కలిపేసుకోవాలి. అంతేకాదు బంగ్లాదేశ్కి నైరుతి దిశలో ఓ మూలకు విసిరేసినట్టున్న చిట్టకాంగ్ ప్రాంతాన్ని విడదీసి భారత్లో అంతర్భాగం చేయాలి. తద్వారా భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను బంగాళాఖాతం వరకు విస్తరించాలి. భారత్, బంగ్లాదేశ్, చైనాతో పాటుగా యావత్ దక్షిణాసియాలో చర్చనీయాంశంగా మారిన తాజా పరిణామాల వెనక కథాకమామేషిది. చైనా కుయుక్తులు, యూనస్ కారుకోతలు, దౌత్య వ్యవహారాలకు సంబంధించి దేశాధినేతలు ఏదో మాట వరుసకి ఏది మాట్లాడటం. ప్రతి మాట, ఆ మాటలోని ప్రతి పదం వెనక ఒక వ్యూహం ఉంటుంది. ఆ గూఢార్థాన్ని గుర్తిస్తే మొత్తం వ్యవహారం బయటపడుతుంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ భారత్ను ఉద్దేశించి ఇటీవల కారు కూతలు కూశాడు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదు, చికెన్ నెక్ అనే ఇరుకైన ప్రదేశం ద్వారా మిగిలిన భారత్ అనుసంధానించాలి ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే భారత్ వ్యూహాత్మక బలహీనతను ఆయన దెప్పిపొడిచారు. అంతేకాదు యావత్ బంగాళాఖాతంపై బంగ్లాదేశ్ ఆధిపత్యం చెలాయిస్తుంది, చైనా ఆర్థిక వ్యవస్థ కొనసాగింపుగా ఉంది అని కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. అంటే చైనాతో కలిసి ఆ ప్రాంతంలో వ్యూహాత్మక వ్యాపారాత్మక సంబంధాలు విస్తరిస్తాం అని చెప్పకనే చెప్పారు. అసలు చైనా, బంగ్లాదేశ్ ఇరుగు పొరుగు దేశాలకు, ఆ 2 దేశాల మధ్య భారత్ భూభాగం ఉంది. మరి చైనా ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ ఎలా కొనసాగింపోతుంది? యూనస్ పక్కా పన్నాగంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 22 కిలోమీటర్లు మాత్రం వెడల్పు ఉన్న చికెన్ నెక్ని తెగ్గొడితే ఈశాన్య రాష్ట్రాలకు భారత్ నుంచి విడదీయవచ్చన్న కవ్వింపే ఆయన మాటల వెనకాల ఉన్న మర్మం. బంగ్లాదేశ్లో చైనా వైమానిక స్థావరం, అరుణాచల్ ప్రదేశ్పై పేచీ పెడుతున్న చైనా 3 ఏళ్ల క్రితం భారత్లోకి చొచ్చుకొచ్చేందుకు దుస్సాహసం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. భారత్పై నిఘా పెట్టేందుకు బంగ్లాదేశ్ భూభాగం తిష్టవేయాలని తాజాగా పన్నాగం పడింది. భారత్లోని చికెన్ నెక్ ప్రాంతానికి అత్యంత సమీపంలోని బంగ్లాదేశ్లోని లాల్ మునీర్ హట్ దగ్గర చైనా వైమానిక స్థావరం ఏర్పాటు చేసి యూనస్ సూత్రప్రాయంగా ఆమోదించారు. ఇక భారత్ సరిహద్దు చికెన్ నెక్ ప్రాంతానికి సమీపంలో పాకిస్తాన్తో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాలని కూడా బంగ్లాదేశ్ భావిస్తున్న గమనార్హం. పాకిస్తాన్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా బెంగాలీ మాతృభాష కలిగిన అప్పటి తూర్పు పాకిస్తాన్, ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రజలు స్వతంత్ర దేశం కోసం ఉద్యమించిన కాలాన్ని మర్చిపోయినట్టు యూనస్ తాత్కాలిక ప్రభుత్వం నిద్ర నటిస్తోంది. భారత్ అనుకూల షేక్ హసీనాను గద్దెదించేందుకు చైనా బంగ్లాదేశ్లో అంతర్గత సంక్షోభాన్ని సృష్టించింది. చైనా అనుకూల శక్తులతో కూడిన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయినా సరే బంగ్లాదేశ్ పూర్తిగా తనపై ఆధారపడేట్టు చేసేందుకే చైనా ఆ దేశంలో నిత్యం రావణ కాష్టాన్ని రగిలిస్తోంది. ఈ పరిణామాలు భారత్కి రక్షణ అవసరాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయన్నది కాదనలేదు నిజం. ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పై ఏమీ లేదు, కానీ భవిష్యత్తులో భారత్ చైనా మధ్య పరిస్థితులు చేయదాడితే 1962 నాటి పరిణామాలు పునరావృతం అయితే భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. అందుకే ఇప్పుడే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రక్షణ నిపుణులు పట్టుబడుతున్నారు. యూనస్ వ్యాఖ్యలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ధీటుగా తిప్పుకొట్టారు. ఇతర ఈశాన్య రాష్ట్రాల పాలకులు, ప్రధాన పార్టీలు కూడా బంగ్లాదేశ్ నక్కజిత్తులపై మండిపడుతున్నాయి. భారత ప్రభుత్వం తక్షణ స్పందనగా బంగ్లాదేశ్ ఉత్పత్తులను భారత్ భూభాగం గుండా పశ్చిమ దేశాలకు ఎగుమతి చేసేందుకు గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది. వాణిజ్యపరమైన చర్యలతో సరిపెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. భారత్ తమ రక్షణ ప్రయోజనాల కోసం మరింత దూకుడు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. చికెన్ నెక్ ప్రాంతం గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన యూనస్ అసలు బంగ్లాదేశ్కు 3 వైపులా భారతే ఉందన్న విషయాన్ని మర్చిపోతే ఎలా అని మన రక్షణ నిపుణులు ధీటుగా బదిలిచ్చారు. చికెన్ నెక్ను విస్తరించాల్సిందేనా? బంగ్లాదేశ్లోని రంగ్పూర్ జిల్లాలో గ్రేటర్ మేఘాలయ అన్నటువంటి ఇంకో కుట్ర జరుగుతోంది. చికెన్ నెక్ ప్రాంతం మన బలహీనతగా మిగిలిపోనివ్వకూడదని రక్షణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకు పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తున్నారు. బంగ్లాదేశ్ ఉత్తర భాగాన ఉన్న రంగ్పూర్ జిల్లాను భారత్ హస్తగతం చేసుకోవాలని వాళ్ళ వాదన. మన మేఘాలయాన్ని అనుకుని 2400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో నా జిల్లాను సైనిక చర్య ద్వారా భారత్తో కలిపేసుకుంటే చాలు. ట్రంప్ టారిఫ్ వార్లో చిక్కిన చైనా ఇప్పుడు ఇండియా మీదకు దూకుడుగా రాదు. మన చికెన్ నెక్ ప్రాంతం సువిశాలంగా కారిడార్గా విస్తరిస్తుంది. ఆ జిల్లాను మేఘాలయలో చేర్చడం ద్వారా ప్రస్తుతం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న చికెన్ నెక్ ప్రాంతాన్ని 100 కిలోమీటర్లు వెడల్పు చేయొచ్చు. సిలిగుడి నుంచి ఈశాన్య రాష్ట్రాలకు సువిశాలమైన జాతీయ రహదారులు, కారిడార్, రైల్వే కారిడార్ నిర్మించవచ్చు. ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర తీరం లేదు కాబట్టి బంగాళాఖాతంపై తమదే పెత్తనం అని కూడా బంగ్లాదేశ్ పాలకుడు యూనస్ పెట్టిరేగిపోయాడు. దీనికి భారత రక్షణ నిపుణులు పరిష్కారం సూచిస్తున్నారు. బంగ్లాదేశ్ నైరుతి భాగంలో మూలకు విసిరేసినట్టు చిట్టగాంగ్ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి ఉత్తరాన భారత్లోని త్రిపుర, పశ్చిమాన బర్మా, దక్షిణాన బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే భారత్లోని త్రిపురకు చిట్టగాంగ్కి దాటి బంగాళాఖాతం మధ్య కేవలం 15 కిలోమీటర్ల దూరమే ఉంది. భారత సైన్యం త్రిపుర నుంచి ఆ 15 కిలోమీటర్లు కిందకు దూసుకొస్తే చాలు
చిట్టగ్యాంగ్ని శాశ్వతంగా బంగ్లాదేశ్ని విడదీయచ్చు. ఈ విధంగా భారత సైనిక చర్య ద్వారా చిట్టగ్యాంగ్ని విడదీసి తనలో కలిపేసుకోవాలని సైనిక నిపుణులు బలమైన వాదన. చిట్టగ్యాంగ్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసి అనంతరం అవసరమైతే త్రిపుర రాష్ట్రం విలీనం చేయొచ్చు. 1947లో దేశ విభజన సమయంలో కూడా చిట్టగ్యాంగ్ అప్పటి తూర్పు పాకిస్తాన్ ప్రస్తుత బంగ్లాదేశ్లో చేరాలని భావించలేదు. ఇప్పటికే ఆ ప్రాంతంలోని గిరిజనులు భారత్లోని త్రిపుర రాష్ట్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇదే విషయాన్ని త్రిపుర రాజవంశీకుడు, త్రిపుర మోర్చా వ్యవస్థాపకుడు ప్రజ్యోత్ కిషోర్ దేశ్ బర్మా ఇటీవల ప్రస్తావించడం గమనార్హం. దాంతో ఈశాన్య రాష్ట్రాలకు బంగాళాఖాతం వరకు విస్తరించవచ్చు. చిట్టగ్యాంగ్ వద్ద పోర్టును అభివృద్ధి చేసి ఈశాన్య రాష్ట్రాల నుంచి నేరుగా ప్రపంచ దేశాలకు సరుకు రవాణా చేసుకోవచ్చు. అంతిమ లక్ష్యం బంగ్లాదేశ్ భవిష్యత్తులో ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడాలన్న ఓకే భయపడాల్సి వస్తుంది. ఈ ప్రతిపాదనలు వినడానికే కంగారెత్తుస్తున్నాయన్నది నిస్సందేహం. అసలు ఏ దేశంపై ముందుగా దాడి చేయదనే చరిత్ర విధాన నిర్ణయం ఉన్న భారత్ పొరుగు దేశంలో 2 భూభాగాలను ఆక్రమించుకుని కలిపేసుకుంటుందా? దౌత్యపరమైన యుద్ధమే తప్ప భారత్ నేరుగా పొరుగు దేశాలపై సైనిక చర్యకు సాధిస్తుందా? అందుకు యత్నిస్తే బంగ్లాదేశ్కి మద్దతుగా చైనా, పాకిస్తాన్ మనతో యుద్ధానికి దిగవా? ప్రపంచ దేశాలు భారత్ను సమర్థిస్తాయా? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని ఇప్పటివరకు తిరిగి సాధించలేవు. అట్లాంటిది బంగ్లాదేశ్లో 2 భూభాగాలను కలిపేసుకోవడం, ఇలాంటి ప్రశ్నలు లెక్కలేనని తలెత్తుతాయి. అవన్నీ సహేతుకమైన ప్రశ్నలే. అయితే మాజీ సైనిక అధికారులు, రక్షణ రంగ నిపుణులు వ్యూహాత్మక వ్యవహారంలో ప్రపంచంలో ఏ 2 ఉదంతాలను ఒకదాంతో ఒకటి పోల్చకూడదని చెబుతున్నారు. పాలస్తీనాను క్రమంగా కబలిస్తూ విస్తరించిన ఇజ్రాయెల్ను ఉదాహరణగా చూపుతున్నారు. 1972 వరకు స్వతంత్ర దేశంగా ఉన్న సిక్కిం భారత్లో విలీనం చేసిన వ్యూహాన్ని ప్రతిపాదిస్తున్నారు. 1971 అమెరికా కళ్ళుగప్పి మరి పాకిస్తాన్ నుంచి విడదీసి స్వతంత్ర బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసిన భారతదేశమే కదా అని గుర్తు చేస్తున్నారు. నాడు బంగ్లాదేశ్కు పురుడు పోసిన భారత్ ప్రస్తుతం ఆ దేశానికి గుణపాఠం చెప్పేందుకు ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల్లో చైనాని ఏకాకి చేయాలని భావిస్తున్న అమెరికా ఖచ్చితంగా భారత్కు పరోక్ష మద్దతు ఇస్తుందని, రష్యా కూడా భారత్ చర్యను దూకుడుగా వ్యతిరేకించదని నమ్మకంగా చెప్తున్నారు. భారత్ సైనిక ఆపరేషన్కి ఆ మాత్రం సహకారం సరిపోతుందని అంటున్నారు. బంగ్లాదేశ్ మొత్తం సైన్యం కంటే కూడా ఆ దేశానికి 3 వైపులో ఉన్న భారత్ సరిహద్దులో ఉన్న మన సైనిక బలగం ఎన్నో రెట్లు అధికమని గుర్తు చేస్తున్నారు. 3 వైపుల నుంచి సైన్యం చొచ్చుకొస్తే 3 రోజుల్లోనే ఆపరేషన్ రంగపూర్ పూర్తవుతుందని రక్షణ రంగ నిపుణుడు, రిటైర్డ్ సైనిక అధికారి గౌరవ్ ఆర్య ధీమా వ్యక్తం చేశారు. చిట్టగ్యాంగ్ని అయితే ఒక్క రోజులోనే విడదీయచ్చని తేల్చేస్తున్నారు. ఇదే సమయంలో ఓ దౌత్యనిధిని గుర్తు చేస్తున్నారు. ఏ విషయంలో అయినా ప్రపంచ దేశాలను అనుమతి అడిగితే ఇవ్వరు, కానీ చేయాల్సింది చేసేసి తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిపోయింది చర్చలకు సిద్ధమని అంటే ఎవరు చేసేదేం ఉండదని చెప్తున్న సైనిక నిపుణుల అభిప్రాయం అత్యంత విలువైంది. అంతకైతే వివాదాస్పద భూభాగంగా పరిగణిస్తారు, కానీ భారత ఆధీనంలో ఉంటాయన్నది మనకు కలిసి వచ్చే అంశం అని చెప్తున్నారు. ఓసారి ఆపరేషన్ ముగిసిన తర్వాత చైనా, పాకిస్తాన్ కూడా ఇతర దేశాల ఒత్తిడితో ఆ విషయాన్ని విడిచిపెడతాయి తప్ప బంగ్లాదేశ్ కోసం కోరి ప్రపంచ దేశాలతో కయ్యానికి దిగవని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్చలు, వాదోపవాదాలు ఎలా ఉన్నా సరే భారత్ మాత్రం బంగ్లాదేశ్ పాలకుడు యూనస్ కారుకూతలను తీవ్రంగా పరిగణిస్తోంది. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి మూల కారణమైన భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మరోసారి క్రియాశీలమైంది. బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి ఉన్న భారత రాష్ట్రాల గవర్నర్, లెఫ్ట్ వింగ్ గవర్నర్లు ఏదో బాధ్యతలు బిజీ అయ్యారన్నది మాత్రం వాస్తవం. అది బంగ్లాదేశ్ని బెదిరించి దారికి తెచ్చుకునేందుక అంతకు మించిన వ్యూహం ఉందా అన్నదానికి కాలమే సమాధానం చెప్తుంది. నిర్ణయం ఏదైనా సరే అంతిమంగా భారత్ సురక్ష, వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణే ఏకైక ప్రాధాన్యం కావాలన్నది నిర్వివాదాంశం. వడ్డాది శ్రీనివాస్ గారు పెట్టినటువంటి మంచి పోస్ట్ ఇది. డీటెయిల్డ్గా ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేషన్.